హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, విజయ్ దళపతి గారి పైన కొన్ని రూమర్స్ రావడం మనం చూస్తున్నాం సార్. అండ్ విజయ్ దళపతి గారు, త్రిష గారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, వీళ్ళు ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి కూడా తెగ వైరల్ అయిపోతుంది సార్ ఈ న్యూస్. అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉంది, మరి అసలు ఈ వార్తలు పుట్టడానికి, క్రియేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ఇక్కడ తమిళనాడులో విజయ్ దళపతి పవన్ కళ్యాణ్ అంత కాదు కానీ సినిమాలు బాగా చేశాడు, బాగా సంపద కూడా సృష్టించుకున్నాడు. ఆయన చంద్రశేఖర్ డైరెక్టర్ కొడుకు. ఓకే. అయితే రాజకీయాల్లోకి వద్దాం అనేటువంటి పరిస్థితుల్లో త్రిష లవ్లో పడ్డాడు. అది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటున్నాను. ఈ మధ్య మరీ ఎక్కువైంది అన్నమాట. ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు వీరిద్దరూ సైకిల్ చేసుకోవడం ఇవన్నీ బాగా వైరల్ అయిపోయినాయి అన్నమాట. కాకపోతే త్రిష లవ్లో పడ్డ మాట మాత్రం వాస్తవం. తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో 100% పార్టిసిపేట్ చేద్దామన్న ఆలోచన కూడా ఆయన చేశాడు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కదా, మరి అంటే 5 సంవత్సరాలు ఆగలేడు కదా. ఒక 3 సంవత్సరాలు యాక్ట్ చేసి ఇంకా మిగతా 2 సంవత్సరాలు రాజకీయాలు అంటే బాగుంటుంది కనుక బహుశా ఈ 3 సంవత్సరాలు యాక్టింగ్లోనే ఉంటాడు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మధ్య ఉండకపోతే, ప్రజల నోళ్ళల్లో నానకపోయినట్టయితే ఆయన కెరీర్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అదే ఆలోచనతో ఉండొచ్చు. ఈ త్రిష సంగతి తెలిసిన తర్వాత విజయ్ దళపతి అంటున్నాం కదా, ఆయన ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మనం నేను తమిళ ఛానల్లో చూస్తుంటాను కదా, అందువల్ల కొంత సమాచారం నాకు తెలుసు. అక్కడ ఇంకా విస్తృతంగా వైరల్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక లవ్. త్రిష కొంచెం ముందుకు పోయినట్టయితే వర్షం సినిమాలో ప్రభాస్ని కూడా ఎంత బాగా లవ్ చేసింది. వాళ్ళకి పెళ్ళి అయిపోద్దో ఏమో అనుకున్నారు అందరూ కూడా, కానీ అటువంటిదేమీ లేకుండా కృష్ణరాజు గారు కట్ చేశారు. అది కొంత డిసప్పాయింట్మెంట్ అయింది. తర్వాత త్రిష ఒక ఫ్రెండ్తో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. త్రిషకు కొన్ని చిలిపి అలవాట్లు ఉన్నాయి. బీచ్ ఒడ్డుకి తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి తనకు వచ్చినటువంటి లిక్కర్స్, తన ఏదో తెచ్చుకున్నటువంటి వైన్ బాటిల్ ఏది తాగి తెల్లవార్లు ఆటలు పాటలు పాడుకుంటూ గంతులేస్తూ స్పెండ్ చేయడం ఆవిడకి ఇష్టం. అది మొదటిసారిగా నిశ్చితార్థమైనటువంటి భర్తకి ఇష్టం లేదు. ఇష్టం లేక అంటే దానికోసం అడిగాడు, ఏమిటి ఇదంతానా, ఇలా పెళ్ళైనా ఎలాగే ఉంటావంటే ఆవిడ కోపం వచ్చి, నా ఇష్టం, నా కెరియర్, నేను ఆర్టిస్ట్ని, హ్యాపీగా ఉంటాను, నేనేమైనా తప్పు చేశానా చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తప్పేముంది, ఇందులో తప్పు లేదని చెప్పేసి, నువ్వు పెళ్ళి కాకముందే ఇన్ని షరతులు పెడుతున్నవాడు, పెళ్ళి అయితే ఇంకెన్ని షరతులు పెడతావు అని ఆ నిశ్చితార్థం క్యాన్సర్ అన్నట్టుగా ప్రకటన ఇచ్చింది మన సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏంటంటే ఈ విజయ్ని దళపతిని గట్టిగా పట్టుకుంది. వీళ్ళిద్దరి మధ్య బాగా, అంటే ఇద్దరు కలిసి ప్రయాణాలు చేయడం, తర్వాత ఏంటంటే హాలీవుడ్ ట్రిప్పులు వేయడం, ఇవన్నీ సర్వసాధారణంగా అయిపోతున్నాయి. మరి అది పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా, అక్కడ భార్య చాలా గొడవ పెడుతుంది. ఇదేంటంటే ఇట్లాంటి వాటిలో ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం ప్రతిఘటించినట్టయితే, గొడవ పెట్టినట్టయితే వాళ్ళకి ఇంకా పట్టుదలలు పెరిగిపోతాయి. అదో పొరపాటు అయిందన్నమాట. ఇంట్లో వాళ్ళకు ఎక్కడ పోతాడులే, ఎవరితో ఉంటాడులే, తిరిగి మందరికే వస్తాడు కదా అనేటువంటి ఆలోచన ఉంటే బాగుంటుంది. వాళ్ళు తట్టుకోలేరు, దేన్నైనా తట్టుకుంటారు, కానీ భార్య తన భర్త ఇంకొకరితో తనకు పంచవలసిన ప్రేమను పంచుతుందంటే తట్టుకోలేరు. ఎన్ని కోట్లు ఉన్నా సరే అది నిరర్ధకమే, పైసా లేనట్టే లెక్క, దరిద్రంలో తాండవిస్తున్నట్టు లెక్క. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఇంకా రాజాలాగా ఉన్నట్టు లెక్క అన్నమాట మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా.
ఇటువంటి పరిస్థితుల్లో త్రిష ఇక్కడ విజయ్ దళపతి వాళ్ళ తాలూకంటే రెండో భార్యగా కొనసాగుతుందా, అక్కడ దళపతి భార్య యాక్సెప్ట్ చేస్తుందా? దళపతి ఫాదరు కూడా ఉన్నాడు. ఆ ఫాదర్ని ఎప్పుడో ఆయన సహజంగా ఫాదర్లు అంటే కొంచెం ఉంటుంది కదా, అంటే చనువు ఎక్కువ ఉంటుంది, ఊరుకొని అంటారు. కానీ భార్యని అలా ఇక్కడ సమాధానం ఈ పిల్లల మాట ఏమిటి, నా మాట ఏంటంటే సమాధానం చెప్పలేడు, మౌనం గెలిపోవడం తప్ప. ఆ పరిస్థితుల్లోనే దళపతి ఉన్నాడు కానీ, బట్ వీళ్ళిద్దరి మధ్య మాత్రం కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి. సార్ దాని ఫ్రెండ్షిప్ అని ఎందుకు అనుకోకూడదు? అంటే మామూలుగా ట్రిప్పులు ఇవ్వడం, అటు ఇటు ఫొటోస్ దిగడం, ఇవన్నీ కూడా కామన్ కదా సార్ ఇండస్ట్రీలో. ఒక ఫ్రెండ్షిప్ అన్న ఉంటుంది, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు? దాన్ని ఎందుకు? అదే అదే అంటే ఫ్రెండ్షిప్ అంటే ఆయన కోసం ఈవిడ ఏమైనా చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరం కాశ్మీర్లో 4 రోజులు ఉందాం అనుకున్నారు. అప్పుడు కాశ్మీర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఫ్రెండ్షిప్ అనుకోలేము. కాశ్మీర్లో కాటేజీ తీసుకున్న తర్వాత తెల్లవాళ్ళు ఫ్రెండ్స్లా మాట్లాడతారని మీరు ఊహించుకోగలరా? ఒకటి. రెండోది, హాలీవుడ్ టిప్స్ ఉన్నాయి. ఎక్కడ నయాగరా జలపాతాన్ని చూడడానికి ఎవరైనా కొంచెం ప్రియులు వెళ్తారు. అయినా వీళ్ళంత పెద్ద యంగ్ జాబ్ కాదు, ఆయనకి 50, ఈయన 40 దాటే అన్నమాట. అందువలన వీళ్ళు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. తాళి ఒకటే కట్టించుకోలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు 51 మన రాబోతున్న 51 సినిమా కదా అది. ఆ సినిమాను కూడా అందులో త్రిష నాకు ఉండాలి అని చెప్పినట్టయితే అప్పుడు మరి వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందనే మనం అనుకోవాలి. సార్ మామూలుగా సినిమా సెలబ్రిటీస్ పైన ఇటువంటి రూమర్స్ వస్తూ ఉంటాయి సార్, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ సమంత అని, విజయ్ దేవరకొండ రష్మిక మందన అని చెప్పేసి ఇటువంటి రూమర్స్ అక్కడ ఇటువంటివి ఎందుకు సార్? అంటే వీటిని ఎక్కువ ప్రచారం చేస్తుంటారు, వీళ్ళపైన వస్తూ ఉంటాయి. మీ ఒపీనియన్? అంటే ఈ రూమర్స్కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ప్రసారం ఎందుకు చేస్తారు? రేటింగ్ కోసం చేస్తారు, అంతే కదా. మామూలుగా ఇద్దరు కలిసి గుళ్ళో పూజలు జరిపించుకున్నారు, తిరిగి వచ్చేసారంటే దాన్ని ఎవడు చూస్తాడు? ఇద్దరు పట్టు వస్త్రాలతో ఉంటే ఎవరు చూడరు కదా. వాళ్ళు 10 మందికి దానం, ఈలో 10 మందికి దానం చేశారని చెప్పారు అనుకోండి, అది వీడియోలో చూపిస్తే ఇంట్రెస్ట్ ఏమిటి? మనం చెప్పింది పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయి 1,00,000 మందికి అన్నదానం చేసిందని. అలా చిరంజీవిని తర్వాత సురేఖమ్మ వీళ్ళకి 5 లక్షలు పెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. అది మనకి ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నారనో, వాళ్ళిద్దరూ హాలిడే ట్రిప్కి వెళ్ళారనో, వాళ్ళిద్దరూ కాశ్మీర్లో కాటేజ్ తీసుకున్నారంటేనే ఇంట్రెస్ట్, కానీ అదే ఉంది, ఇంట్రెస్ట్ లేదు కదా. అది అందువల్ల సినీ ఆర్టిస్టుల మీద ఎవరి మీద ఏ విధమైన రూమర్ వస్తే చాలా వరకు నిజమే ఉంటుంది. కాదంటే మన కర్మ ఏంటంటే ఎంత నిజాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఖండించేస్తారు. ఇదంతా పుక్కిడి పురాణం తప్ప మా యథార్థం కాదని ఒక్క మాటతో ఖండించేస్తారు అన్నమాట. తర్వాత ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి ఎవరు? ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు. ఆయనోడు కోరుకుంటున్నాడు, గట్టివాడు, ఎన్ఆర్ఐ బాగా డబ్బులు ఖర్చు పెడతాడు, ఆయనోడు కోరుకుంటున్నాడు. నాగబాబు ఒకడు కోరుకుంటున్నాడు. ఈ తీరని కాంక్ష మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఒకవేళ నాగబాబుకి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు చైర్మన్ పదవి ఇచ్చినట్టయితే, ఇక్కడ అల్లు అరవింద్కి అనుభవం ఉంది, సినిమాటోగ్రఫీ అంతా తెలుసు, సినిమాలు తీశాడు, ఈయనకి ఇస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కూడా ఉంది. అది అంతా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, నువ్వు మంచిది, ఎవడో పోసాని కృష్ణమురళి ఆలి వీళ్ళు ఏం చేస్తారండి? మీడియా డైరెక్టర్గా ఉండి పోసాన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు, ఒక మీటింగ్ అయినా పెట్టారా? అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అరవింద్ అంటే మాత్రం బెటర్ చాయిస్. వాళ్ళకి ఏమున్నప్పటికీ ఎన్ని ఉన్నప్పుడు కూడా అరవింద్ ఇది బెటర్ చాయిస్ ఫర్ ది సినిమా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నమాట. అందుకోసం ఆయన ప్రయత్నం మీతో పాటు ఉంటానంటే తాత్కాలికంగా చెప్పాడు. రేపు చిరంజీవి చెప్తే